హాయ్, సర్కార్తో సరదాగా ఈరోజు మన చీఫ్ గెస్ట్ వి సముద్ర గారు, ద లెజెండరీ డైరెక్టర్. హాయ్ సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా, హ్యాపీ. సార్, ప్రజెంట్ ఏం సినిమాలు నడుస్తున్నాయి సార్? ప్రజెంట్ వరదరాజు గోవిందం అనే సినిమా ఒకటి జరుగుతూ ఉంది సార్. రామజన్మభూమి అనే ఒకటి జరుగుతూ ఉంది, జేజమ్మ. ఈ మూడు ప్రాజెక్టులు జరుగుతున్నాయి సార్. మూడు పాన్ ఇండియా మూవీస్. మూడు పాన్ ఇండియా మూవీస్. ఓకే సార్. రీసెంట్గా మీ బాబు హీరోగా లాంచ్ అవుతున్నారు విన్నాను సార్. మీ మూవీతోనా లేదా వేరే డైరెక్టర్తోనా? అంటే నా బెస్ట్ ఫ్రెండ్ రాజేంద్ర అని ఉన్నాడు, తన డైరెక్షన్లో చిన్నబాబు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. ఓకే. సో పెద్దోడు వీళ్ళు చిన్నోడు ఇద్దరు కలిసి నా ఒకే సినిమాలో ఇద్దరు ఒకే సినిమాలో ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. డైరెక్టర్ వేలో ఇద్దరిలో ఒకళ్ళు కూడా రాలేదు, ఎందుకని? అంటే పెద్దబాబు చేయాలని ఉన్నాడు కానీ నేనే లేదు, అది తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడు డైరెక్షన్ చేయడానికి చాలా ఓపిక, నాలెడ్జి, చాలా అవగాహన కావాలి. ఓకే. సో అందువల్ల ఆ పూర్తి అవగాహన వచ్చాక డైరెక్షన్ అనేది చేయాలి. మామూలుగా డైరెక్షన్ అనేది చాలా కష్టమైన జాబ్. అది ఆర్టిస్ట్ అనుకో, నువ్వు యాక్టింగ్ ఒకటే చేస్తే చాలు, అంతే. డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు. డైరెక్షన్ అనేది అది కాదు, సొసైటీ చదివి చేయాలి. డైరెక్షన్ అనేది అన్ని విషయాల పట్ల అవగాహన తెచ్చుకోవాలి. కథ పట్ల, మ్యూజిక్ పట్ల, ఫైట్ పట్ల, డాన్స్ పట్ల, డైలాగ్ పట్ల. వీటితో పాటు ప్రొడ్యూసర్ చెప్పిన బడ్జెట్లో చేయాలి, అందరు కాల్ షీట్లు ఒక టైంలో చేయాలి. ఇవన్నీ కాకుండా సొసైటీలో ఉన్న సమస్యల మీద కానీ టోటల్ ఒక అవగాహన కావాలి. సో అంతేకాకుండా మెయిన్ డైరెక్టర్కి ఓర్పు, చాలా చాలా నాలెడ్జ్, పబ్లిక్ని చదివేటువంటి ఒక సబ్జెక్ట్ అది. సో మనం తీసిన సినిమా వాళ్ళకి నచ్చాలి కదా మనకంటే. సో అది ఇంపార్టెంట్. సో దానికి ఇంకా టైం పట్టింది. నిదానంగా లైఫ్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ముందు ఇది చేయని చెప్పి చేపిస్తాం. ఓకే సార్. డైరెక్షన్ వే అనేది చాలా టఫ్. 100% చెప్తున్నాను. ఈజీ వేస్ ఆర్టిస్ట్ 100%. ఓకే సార్. ఒకేసారి 3 సినిమాలు బటన్ పెట్టుకున్నారు, 1 by 1 కాకుండా. ఓకే. అంటే నా ఓన్ ప్రాజెక్ట్సే ఇవి. అంటే నేను ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది, అది నచ్చిద్ది, అక్కడ ఎప్పుడో చేయాలంటే కుదరదు. సో అక్కడ ఇప్పుడు తీసేయాలి అన్నీ నా మైండ్లో ఉంటుంది. ముందు ఆ సబ్జెక్టుకి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు వీళ్ళు లేని వర్క్ని తీసేస్తుంటాం. ఓకే. అట్లాగనమాట, మల్టిపుల్ చాయిస్ అది. అందుకని అలా చేసి వర్క్ చేసేస్తూ ఉంటాం. ఇది వరదరాజు గోవిందం అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక సాంగే బ్యాలెన్స్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. ఎప్పుడు వస్తున్నారు సార్ రిలీజ్? అదే చూసి రావాలి, ఆల్మోస్ట్ ఫిబ్రవరి కానీ మార్చి కానీ. మీరు చేసిన సినిమాలన్నీ సోషల్ మెసేజ్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. అవును. ఈ సినిమాలో కూడా ఏదన్నా సోషల్ మెసేజ్ ఉందా? ఉంది. ఇదేంటంటే భగవద్గీత గురించి ఉంది. భగవద్గీత అనేది చాలామందికి అవగాహన లేదు. భగవద్గీత అంటే ఇది చనిపోయిన వాళ్ళ దగ్గర ప్లే చేసే ఒక గీతలాగా అనుకుంటున్నారు, కానీ అసలు వాట్ ఈజ్ భగవద్గీత అనేది జనానికి తెలియదు, ఇప్పుడున్న పబ్లిక్కి. సో దాన్ని తెలియజేయటం, కృష్ణతత్వాన్ని తెలియజేయటం, భగవద్గీత మీద స్టోరీ. సో అలాగా ఉండే సినిమా అనమాట. ఒక కాంతార, ఒక కార్తికేయ, ఆ లెవెల్ ఆఫ్ ఫిలిం. సోషల్ ఫిల్మే ఇది. సోషల్ ఫిల్మ్. చిన్న ప్యాంట్సే ఉంటుంది. ఓకే. ఈ జనరేషన్ అంతా కొత్త కొత్త కథలతో డిఫరెంట్ జోనర్లో వెళ్తున్నారు. మీరెందుకు ఈ జోనర్లోకి సినిమాలు ఇది కొత్త జోనరే, ఇప్పుడు వచ్చే జోనరే అది. ఇప్పుడు కాంతార కానీ, కాంతార వరాహస్వామి తీసుకున్నాడు, కార్తికేయ కృష్ణుడు కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఇట్లా కొత్త కాన్సెప్ట్లు. అంటే ఇప్పుడు కొంతమంది బూత్ సినిమాలు తెస్తున్నారు. ఏది ఈ వెబ్ సిరీస్ వచ్చాక ఏంటి లిప్పులాకులు, ఎక్స్పోజులు, అక్రమ సంబంధాలు, అనుమానాలు సీరియల్ స్టైల్లోకి తీసేస్తున్నారు అన్నీ. సో అవి ఏంటంటే అవి కొత్త కాన్సెప్ట్లు కాదు, డబ్బును కలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్ అది. ఇప్పుడు నేను మంచి సినిమా తీసి కొంతమంది ఓటీటీలు తీసుకోరు,
దీనిలో మర్డర్లు ఉన్నాయా, క్రైమ్ ఉందా, సెక్స్ ఉందా, రొమాన్స్ ఉందా, లిప్ లాగులు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. వెబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చూడండి ఎలా ఉన్నాయో. సో అవన్నీ ఏంటంటే కొత్త కాన్సెప్ట్లు కాదు. కొత్త కాన్సెప్ట్ అంటే ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి తీస్తే అది కొత్త కాన్సెప్ట్. ఎవడో కొత్తడు వచ్చాడు కొత్త డైరెక్టర్ అవుతున్నాడు తప్పితే కొత్త కాన్సెప్ట్ అవ్వదు. అది కొత్త కాన్సెప్ట్ అనేది ఏది తీశారంటే ఈ మధ్యలో కొత్తగా కొత్త ప్రజెంటేషన్ ఇవన్నీ అంటే కేజీఎఫ్. అది కొత్త ప్రజెంటేషన్ అది. కేజీఎఫ్ అంటే ఒకటి సింహరాశి సినిమాల మూలాలు కొన్ని గుర్తొస్తున్నాయి కేజీఎఫ్లో. తల్లి పాత్ర కానివ్వండి, హీరో పాత్ర కానివ్వండి, దాన్ని కొంచెం మూలాలు మార్చి కేజీఎఫ్ తీసి హై ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు. కానీ సింహరాశి సినిమాకి చాలా దగ్గరగా ఉంది కేజీఎఫ్. అంటే సింహరాశికి కేజీఎఫ్ సంబంధం లేదు. కానీ ఏంటంటే ఇందులో మదర్ పాత్రే ప్రాముఖ్యం. సో ఆ పిల్లాడి డ్రెస్సింగ్ కూడా ఆ క్యారెక్టర్ స్టైల్లో ఉంటుంది. కానీ కథకు కానీ క్యారెక్టర్ కానీ సంబంధం లేదు కేజీఎఫ్కి సింహరాశికి. కానీ మదర్ సెంటిమెంట్ అనేది సంబంధం, చాలా సంబంధాలు. మదర్ సెంటిమెంట్ అనేది బిచ్చగాడు వచ్చింది ఏంటి, అందువల్ల కథకి దానికి సంబంధం లేదు. కానీ మదర్ సెంటిమెంటు, హీరోయిజం, నీకు కేజీఎఫ్లో హీరోయిజం ఫుల్ నెగిటివ్ వేలో ఉంటుంది. సింహరాశి వచ్చి టోటల్ పాజిటివ్ వేలో ఉంటుంది. అదే మన ఈ మధ్య అమీర్ ఖాన్ ఒక ఇది పెట్టాడు, కొంతమంది సెక్స్ని ఇది చేసి ఇట్లా చేస్తున్నారని సినిమాలు. సో అట్లాగా అది ఆ మాట అంటే ఎవరికి లేదు రైట్. ఎందుకంటే ఇప్పుడు సినిమా సక్సెస్సే కొలమానం. ఫ్లాప్ అయితే ఎవడు పట్టించుకోడు, సక్సెస్ అయితే ఇట్ అంటారు. అది యానిమల్ విషయంలో మాట్లాడాడు ఆయన. బట్ పేరు చెప్పలేదు, ఈ పలానా సినిమా అని చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్ వర్డ్. సక్సెస్ని ఎవరైనా ఒప్పుకోవాలి. అది ఎవరు సక్సెస్ అయినా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే సినిమా అనేది బిజినెస్, దానిలో ఎవరు నష్టపోయినా దెబ్బతింటారు. సో వాళ్ళకి డబ్బులు రావడం ఇంపార్టెంట్. సో అందువల్ల ఇది తప్పు ఇది రైట్ అంటే ఎవరికి రైట్ లేదు. జనం ఆమోదించిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అది సలార్ గురించి. సలార్ అనేది చాలా పెద్ద హిట్ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే ఇండియా రికార్డ్ అంటున్నారు. సో నెక్స్ట్ ఏ లెవెల్ ఉంటుందనేది ఇంకా చూడాలి. కొద్ది రోజులు అయితే కానీ తెలియదు. సినిమా హిట్ రిపోర్ట్. సినిమా బ్రహ్మాండమైన, హీరోని అద్భుతమైన ఎలివేషన్ చేశాడు డైరెక్టర్ అంటున్నారు. ఆ డైరెక్టర్ గుడిగట్టొచ్చు అంటున్నారు. సలార్ ప్రభాస్ బాడీకి తగ్గ కథ ఇప్పుడు వచ్చింది. ఆ మాట ఉంది, ప్రభాస్కి తగ్గ బాడీ. ఈ మధ్యలో కొన్ని సినిమాల్లో ప్రభాస్ అందంగా లేడు, ఇందులో చాలా బాగున్నాడు ప్రభాస్ సలార్లో అనేది చాలా అద్భుతం. ప్రభాస్ చాలా అందంగా ఉన్నాడు సలార్లో అని సినిమా ఇన్నాళ్ళకి మళ్ళీ ప్రభాస్కి ఒక కమర్షియల్ మంచి ఒక ఛత్రపతి లాంటి మంచి హిట్ పడిందని, అలాంటి హీరోయిజంతో పడిందని చెప్పేసి అంటున్నారు. అందువల్ల చాలా హ్యాపీ. ఎందుకంటే పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం, ఆ ఫ్యామిలీతో నాకు మంచి రిలేషన్ ఉంది. సో ప్రభాస్ ఇండియా కాదు వరల్డ్ నెంబర్ హీరో కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. నందమూరి కుటుంబంతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? నందమూరి ఫ్యామిలీతో చాలా మంచి రిలేషన్ అండి. నాకు ఫస్ట్ బాలకృష్ణ గారితో అసోసియేట్ డైరెక్టర్గా వంశోద్ధారకుడు, వంశానికి ఒక నరసింహనాయుడు ఈ సినిమాలకు పనిచేశాను. అప్పటి నుంచి ఆయనతో చాలా మంచి రిలేషన్. ఆయనే తర్వాత నువ్వు డైరెక్టర్ అవుతావు, నేనే నీకు సినిమా చెప్తాను చేద్దాం అని చెప్పేసి మాట్లాడారు. ఫస్ట్ సింహరాజ్ చేయమన్నప్పుడు ఇది వేరే ఆ బ్యానర్లో చేసి నెక్స్ట్ నేను చెప్తానని చెప్పేసి తర్వాత ఆయనతో మాట్లాడటం, కొన్ని ప్రాజెక్టులు అనుకోవటం, కొంచెం ఇంకా ట్రాక్ ఎక్కపోవడం జరిగింది. కానీ వెరీ గుడ్ రిలేషన్ బాలయ్య బాబుతో. అలాగే హరికృష్ణ గారు, ఆ తర్వాత హరికృష్ణ గారితో నాకు మళ్ళీ శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఇవన్నీ చేసేటప్పుడు హరికృష్ణ గారితో బాలయ్య బాబు కన్నా ఎక్కువ చనువు ఆ రిలేషన్ ఏర్పడింది. సో అట్లాగే మళ్ళీ కళ్యాణ్ రామ్, ఆ తర్వాత విజయదశమి చేసే కళ్యాణ్ రామ్ తోటి. కాకపోతే హరికృష్ణ గారితో చేసినప్పటి నుంచి మన జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి రిలేషన్ ఉంది. అలాగే తారకరత్నతో తనైతే వీళ్ళందరికన్నా ఇంకా బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను ఉంటాడు. బాగా అప్పుడప్పుడు ఇద్దరం, తను మా ఇంటికి వస్తాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం.
ఇద్దరం ఒక్కోసారి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఇద్దరం కలిసి వెళ్తుంటాం. అంత ఇది తారక రత్నతో ఉండేది. వాళ్ళ నాన్నగారు మోహన్ కృష్ణ గారితో ఒక పెద్ద ఆయనగా ఆయనతో మంచి చనువే. రామకృష్ణ గారితో అట్లా అందరితోటి చాలా మంచి రిలేషన్. తారక రత్న గారు ఎక్స్పైర్ అయినప్పుడు వాళ్ళ ఇంటి ముందు మీరు బాగా బాధపడటం నేను చూశాను లైవ్లో. మీ రిలేషన్ అవును, చాలా స్ట్రాంగ్ రిలేషన్. అవును, 3 సినిమాలు రిలేషన్ 3 చేసాం. కాకతీయుడు, వెంకటాద్రి, జయసేన. చివరి చిత్రం కూడా మీదే అనుకుంటాను. లాస్ట్ సినిమా కూడా ఈ వరదరాజు గోవిందం సినిమాలో కూడా తనే అనుకొని 2 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయ్యో, ఇంకొక 1 weekలో స్టార్ట్ చేయాలి. యువకాలంకి వెళ్ళేసి వచ్చాక మనం డేట్లు అన్నీ సెట్ చేసుకుందాం అన్నయ్య అని వెళ్ళాడు పాపం. అదే లేకపోతే తను ఇప్పుడు ఆ అమౌంట్ గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేశారా ప్రొడ్యూసర్ కానీ? లేదు, నా ఓన్ ఫిల్మ్ కదా, నా ఓన్ ఫిల్మే. అదే అమౌంట్ గురించి కాదు, ఒక గొప్ప ఫ్రెండ్ కోల్పోయాం. డబ్బు గురించి కాదు, అంతకంటే చాలా లక్షలు కోల్పోయాం. కానీ నేను ఒక గొప్ప ఫ్రెండ్ని కోల్పోయాం. అది మేము మా మధ్యన ఆ రిలేషన్ ఎప్పుడూ ఉంది. ఒకసారి సిట్టింగ్ కూర్చుంటేనే తను మా అన్న కాకతీయుడు తీశాడు లగడపాటి సీన్ అన్న, తను మా మధ్య కూర్చుంటే లక్షలు వేలు సీన్ అనే బిల్లు కట్టాడు. మా సీన్ అన్నే చేసి ఉంది అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. తీసిన 20 సినిమాల్లో నందమూరి ఫ్యామిలీ నుంచే 6 సినిమాలు వచ్చినాయి. అవును, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, విజయదశమి 3 అయినాయి. ఇక్కడికి తారకరత్న 3, 6. మళ్ళీ నందమూరి వంశంతో ఏదన్నా నందమూరి ఉంటే బాలయ్య బాబుతో ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, క్వశ్చనే లేదు. మంచి మాస్ సబ్జెక్ట్. కాదు, ఇట్లా ముందు బాలయ్య బాబుతోటే పడిద్ది, ఓకే, తర్వాత ఎన్టీఆర్ పడుతుంది. సముద్ర గారంటే డివోషనల్, భక్తి ఎక్కువ. ఎప్పుడు అసలు అది ఒక వైబ్రేషన్ మిమ్మల్ని చూస్తే. అవును, చాలా ఆఫీసులు నేను తిరిగాను, చూశాను. భగవద్గీతని టేబుల్ మీద పెట్టుకున్న ఒక డైరెక్టర్ మీరే కనపడ్డారు. నేనైతే నా జనరేషన్లో ఎవరిని చూడలేదు. నా కళ్ళ ముందు చూసింది భగవద్గీతని ఇప్పుడే ఫస్ట్ టైం. ఎక్కువ ఎందుకు దేవుడి గురించి ఎందుకు ఎక్కువ అంటే, నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో పార్వతీదేవి అమ్మవారి గుడి ఉంటుంది. మార్నింగ్ లెగిస్తే వెళ్ళి దండం పెట్టుకునేవాడిని, నిద్రపోయే ముందు వెళ్ళి దండం పెట్టుకునేవాడిని. సో అట్లాగా ఆ అమ్మవారితో దర్శనం చేసుకోవటం వల్ల నేను సినిమాలోకి వెళ్ళాలి అని ఆమెకు చెప్పాను. సినిమాలోకి పంపించింది. సినిమాలో డైరెక్టర్ని కావాలనుకున్నాను, డైరెక్టర్ని అయ్యాను. ఆ తర్వాత నేను ఏమనుకున్నానో అవన్నీ చక్కగా జరుగుతూ వెళ్తున్నాయి. సో దీనికి కారణం అంతా ఏంటి అని తెలుసుకుంటే వాట్ నెక్స్ట్, వాట్ అల్టిమేట్, వాట్ లాస్ట్ అని అంతా అర్థమవుతుంది, కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అంతా చూస్తూ ఉంటే ఫైనల్గా గొప్ప గురువులు, గొప్ప ఋషులు అందరు చెప్పింది ఏంటంటే, ఆఖరికి ఏంటి మనిషిగా పుట్టి ఏం చేస్తున్నావు, ఏం తెలుసుకోవాలి, ఏం చేయాలి? ఈ ప్రశ్న 100లో 95 మందికి తెలియదు ఈ ప్రశ్నకు అర్థం. సో అలాంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నా. ఎందుకంటే శివపురాణం, భాగవతం, విష్ణు పురాణం ఇలాంటివన్నీ చదువుతూ కొంతమంది ఇప్పుడు చాగంటి గారు, ఇలాంటి గరికపాటి గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ప్రవచనాలు కూడా వింటూ కొంత తెలుసుకుంటూ ఫైనల్గా ఇవేవి కాదు, అల్టిమేట్ భగవంతుడు అని తెలుసుకొని ఆ పాజిటివ్ వేలో తెలియంది చెప్పుకుంటూ, తెలియని చెప్పాలి అనేది కమర్షియల్గానే ఉంటుంది. సినిమాలన్నీ కమర్షియల్గా ఉంటాయి, అట్లనే అన్ని భక్తి సినిమాలు లేవు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఏంటంటే సినిమా చేసినంతసేపు సినిమా ఉంటా, సినిమా తర్వాత వచ్చేసరికి నా సింహరాజ్ స్టైల్లో ఉంటాను అనమాట. సింహరాజ్ క్యారెక్టర్ లాగా. నెక్స్ట్ డివోషనల్ మీద, భగవంతుడి మీద మంచి ప్రాజెక్టు, మంచి హీరోతో ఏమన్నా వస్తున్నారా? అంటే హీరోలతో భగవంతుడు ప్రాజెక్టు మీద రావట్లా, అమ్మవారి మీద వస్తాను. అమ్మవారి మీద శక్తిపీఠాలు 18 శక్తిపీఠాల మీద 18 సినిమాలు చేయాలనేది నా సంకల్పం. ఏ హీరో? అవి వస్తాను.
చాలామంది హీరోయిన్స్ ఉంటారు, అది చాలామంది హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు. అది హిస్టరీ. సృష్టి రహస్యాన్ని చెప్పడం సినిమా, అది భగవంతుడి రహస్యాన్ని చెప్పడం సినిమా అనమాట. అది అదనమాట. ఆ సినిమాలు అవి లాస్ట్లో తీస్తానన్నమాట. మీ జనరేషన్లో ఉన్న డైరెక్టర్లు చాలామంది 90% సైలెంట్ అయిపోయారు సినిమాలు తీయకుండా. అవును. మీరు ఇంకా సినిమాలు తీస్తానే ఉన్నారు. అవును. ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లకి మీరు ఏదైనా సందేశం ఇవ్వండి. ఒక్క సినిమా తీసి ఇంటికి పోతున్నారు చాలామంది. అవును. వాళ్ళకి ఇచ్చే ఏదైనా సందేశం ఉందా? అంటే అదే, సినిమా అనేది చాలా బాధ్యత. ఆ బాధ్యత అంటే దాని వెనక ఒక ప్రొడ్యూసర్ కుటుంబం, ఒక ప్రొడ్యూసర్ డబ్బు, ప్రొడ్యూసర్ భార్య పిల్లల జీవితం, ఆ ప్రొడ్యూసర్ వెనక డిస్ట్రిబ్యూటర్లు, ఆ డిస్ట్రిబ్యూటర్ల వెనక ఎగ్జిబ్యూటర్లు. సో ఇంతమంది డబ్బు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నట్టు. సో ఇలాంటి డబ్బు మన మీద బాధ్యతగా పెడుతున్నప్పుడు మనం చాలా తెలుసుకొని, యుగో అనేది లేకుండా మంచి నాలెడ్జ్తో మంచి సినిమాలు తీయాలి. మంచి సినిమాలు తీయాలి. తీస్తే 20, 30, 50 సంవత్సరాలైనా మన సినిమాని చెప్పుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కొన్ని సినిమాలు చూడు, నిన్న తీసింది ఇవాళ గుర్తుండదు. హీరోలు కూడా అంతే. హీరోలు వాళ్ళు చేసిన సినిమాలు కూడా అతని టైటిల్ అడిగితే కొంతమందికి గుర్తే లేదు ఇవాళ. ఆ హీరో పేరు కూడా మర్చిపోయే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే సెలక్షన్ ఆఫ్ కథలు, అలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చేసే సింహరాశి 2001 నన్ను ఇప్పటికీ చెబుతారు, ఇప్పటికీ ఎవ్రీ మంత్ వేస్తూ ఉంటారు. ఎవడైతే నాకంటే అది వేస్తారు, శివరామరాజు అది వేస్తారు, హరిశ్చంద్ర ప్రసాద్ అది వేస్తారు, పంచాక్షరి వేస్తారు. ఇవెందుకు? కాన్సెప్ట్ మంచి కథలు, అవి లైఫ్ లాంగ్ తెలుసుకోవాల్సిన సినిమాలే, ఎప్పుడు చూసినా టచ్ చేస్తాయి. అట్లాంటి కథల్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు డైరెక్టర్గా లాంగ్ స్టాండర్డ్ తీసుకుంటారు. అలాంటి స్టాండర్డ్ ఉన్న కథలు తీసుకోండి. ఓన్లీ సెక్స్ మీద బేస్ అయ్యి యూత్ని అట్రాక్ట్ చేస్తే సినిమా ఉంటుంది అనేది అనుకుంటే ఆ సినిమా నిలబడదు. తర్వాత వాట్ నెక్స్ట్ తెలియదు. వీడు 10 సినిమాల్లో లిపులాగలేరా అంటారు, ఈ డైరెక్టర్ 10 సినిమా ఇదేరా అంటారు. అలాంటి ముద్రలు నాకు లేవు. మీ సినిమాలు బాగుంటాయండి అంటారు, ఆ ముద్ర ఉంది. ఇప్పుడు ఇంకా మంచి సినిమాలు వస్తున్నాయి నావి. ఈసారి ప్రతి సినిమా హిట్ కొడతాను. ఇంకా నేను 10 years దున్నుతాను. సో అందువల్ల డైరెక్టర్ అయ్యి కూడా నేను ఇప్పటికి 23 సంవత్సరాలు, ఏ రోజు నేను వెనక్కి తిరిగి చూడాల. ఒక కరోనా టైంలోనే నాకు ఒక 4 years ఆ గ్యాప్ వచ్చింది అంతే. ఓకే. చండీ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ రాలేదు. కథలో ప్రాబ్లమా, లేదంటే ప్రొడ్యూసర్ నుంచి ఆ బడ్జెట్ పెట్టేటప్పుడు కాంప్రమైజ్ అయిపోయి? ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ఎందుకంటే నేను నా స్థాయి, నా కథల దగ్గర స్థాయికి ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకోలేకపోయా. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్లు పెట్టగలరా, చేయగలరని నేను ఆలోచించేవాడిని కాదు. ఆ టైం వరకు కూడా ఎవరు వస్తే వాళ్ళతో నేను సినిమా చేద్దామని మాట ఇచ్చేవాడిని. అలా చేసేవాడిని. అలా చేసి అక్కడ నేను సేవకుడు అనే సినిమా దగ్గర ఫస్ట్ గ్యాప్ కొట్టేసింది నాకు. అట్లాగా నాకు ఆ గ్యాప్ వచ్చి అక్కడి నుంచి కొంచెం ఫాల్ డౌన్ జరిగింది. సో ఆ మధ్య గ్యాప్ రావడంతో మళ్ళీ కరోనా, ఇట్లాగా 6-7 years గ్యాప్ అయిపోయింది. లేకపోతే ఎవ్రీ ఇయర్ నాది 1 film రిలీజ్ అయ్యేది. సో ఆ వారం ఇప్పుడు నా సినిమా రేపు ఈ నెక్స్ట్ దీంట్లో ఒక 3 సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి 2024. మీ దగ్గరే మీ సినిమాల్లోనే పనిచేసి మీతో తిరిగి సముద్ర సినిమానా అనే మాట అంటున్నారు. వీళ్ళకి ఏం సమాధానం చెబుతారు నెక్స్ట్ సినిమాతో? మీరు సముద్ర సినిమానా అంటే సినిమానా సముద్ర గారా అనే టైప్లో వచ్చారు. ఎవరు కావాలని కొంతమంది అంటే పబ్లికా, టెక్నీషియనా, ఎవరు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, మంచి సినిమా పబ్లిక్లో అదేం రాలేదు. పబ్లిక్లో రాలే. కొంతమంది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఏంటంటే ఒక్కోసారి అప్ అండ్ డౌన్ జరుగుతుంటాయి, చేస్తూ ఉంటారు. ఒకరోజు డబ్బులు అందుతాయి, ఒకరోజు డబ్బులు అందవు. ఇటువంటిప్పుడు ఏంటంటే కొంతమంది మాట్లాడుతుంటారు, డబ్బులు ఇవ్వలేదు అంటుంటారు. మళ్ళీ వాళ్ళే డబ్బులు తీసుకుని వెళ్తారు. అప్పుడు మంచి చెప్తారో చెప్పరు. కొంతమంది ఎంతమందిని చూస్తున్నా, మంచి చెప్పరు. మళ్ళీ అంతమంది చూస్తున్నా పని అని అడుగుతారు, పని ఇస్తాం. పని ఇచ్చిన తర్వాత పేమెంట్లు అనేది ఒకరోజు అటు. సినిమా అంటేనే అలా జరిగింది. నా సినిమానే కాదు, చాలామంది సినిమాలు పేమెంట్లు ముందు వెనక అవుతుంటాయి, లేతుంటాయి, కానీ పక్కాగా ఇస్తారు. అసంటప్పుడు ఏంటంటే కొంతమంది అజ్ఞానులు, కొంతమంది మూర్ఖులు ఏదో మాట్లాడుతుంటారు. ముందు నోరు అవన్నీ పట్టించుకున్నాను.
అవన్నీ పట్టించుకోం అవన్నీ. నెక్స్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడచ్చా మీతో? ఏం మాట్లాడచ్చు. గత ఎలక్షన్లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు, హిస్టారికల్. టీడీపీ కేవలం 23 సీట్లు వచ్చినాయి. 6 ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గెలిచింది. 6 ఎక్కువ గెలిచిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ 2024కి ఇంత ఎందుకు కష్టపడాల్సి వస్తుంది? అంటే ఎప్పటికప్పుడు ప్రతి పార్టీ సౌండ్ చేస్తూ ఉండాలి. నేను చేశాను, నేనున్నాను, నేను చేశాను, నేనున్నానని చెప్పుకోవాలి. చెప్పకపోతే ఇతను రిటైర్ అవుతున్నాడేమో, ఇతను స్లో అయిపోయాడేమో, ఇతను పక్కకి వెళ్ళిపోతున్నాడేమో అనే పందా ఉంటుంది. సో అందువల్ల ఏంటి, ఎప్పుడైనా పరిగెత్తూనే ఉండాలి. అది పార్టీ అనేది సౌండ్ చేస్తూనే ఉండాలి. పబ్లిసిటీ అన్నీ చేస్తూనే ఉంటారు. అటు మంచి చేయని చెడు చెప్పని చేస్తూనే ఉంటారు. సో అలాగేందంటే చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ రోజున బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు హైదరాబాదు. హైటెక్ సిటీ కట్టాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ అద్భుతంగా చేసుకొచ్చారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇది జరిగింది. తెలంగాణ రాష్ట్రం మీద అప్పటి నుంచి గొడవ పడతానే ఉన్నారు, సపరేట్ చేసుకోవాలని. ఇవన్నీ చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు డివైడ్ చేశారు. డివైడ్ చేశాక ఆయన మళ్ళీ అక్కడ చేయాలనుకొని అక్కడికి వెళ్ళాడు. అబ్బా చంద్రబాబు గారే అన్నారు, ఆయన చేశారు. మళ్ళీ అంత చేసిన మనిషిని పక్కన పెట్టేశారు జనాలు. ఇప్పుడు జనానికి సో దీన్ని ఏమని ఆన్సర్ ఇవ్వాలి ఏంటి? సో అందువల్ల ఏంటంటే చెబుతూనే ఉండాలి, చెందుతూనే ఉండాలి. అది అనమాట. అందుకని నేను ఇది చేసిన చెప్పని నేను చేశానని చెప్పాల్సిందే వాళ్ళు. కానీ హానెస్ట్గా ఉంటే ఎప్పుడు 10 కాలాలు ఉంటారు. వాటికి చెప్పుకొని అవసరంలా చేసిన వాళ్ళు. జనం మారినట్టున్నారు ఇప్పుడు. 2024 విజనరీ జనం ఏంటంటే మారలేదండి. ఓటింగ్ విషయంలో మారలేదు. చూడండి, ఇప్పుడు కూడా నువ్వు ఎవరినన్నా అడుగు, డబ్బులు తీసుకొని వేస్తున్నారా అంటున్నారు. ఓటుకి ఎంత తీసుకున్నారంటే ఒకళ్ళు 2000 ఇచ్చారు, ఒక పార్టీ 2000 ఇచ్చింది అంటది, ఇంకో పార్టీ 3000 ఇచ్చానంటది, ఇంకో పార్టీ 4000 ఇచ్చానంటది, ఇంకో పార్టీ 5000 ఇచ్చానంట. ఇక్కడ పార్టీలు పెట్టిన ఈ మనుషులు మారలేదు. మనం అది ఎంకరేజ్ చేయడం తప్పు కదా. వీళ్ళు ఇవ్వటం, గెలిస్తే గెలిచాం, ఓడిపోతాడు, నువ్వు ఎంకరేజ్ చేయకూడదు. అది సరే పబ్లిక్ అరే మనం ఓటేస్తున్నాం మన బాధ్యత అనుకుంటారా? లేదు, ఈ డబ్బులు తీసుకుందాం, ఆడెవడో ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ఈ గవర్నమెంట్ ఉంటుందో పోద్దో అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లా, నేను కరెక్ట్గా ఉండాలి అని ఫీల్ అవ్వట్లా. సో ఇలా జరుగుతున్నప్పుడు ఎవరిని కరెక్ట్ అనాలి? సో అలా బ్రతకాలని నిర్ణయించుకున్నోడు లేడు. అర్థమైంది నీకు? అర్థమైంది. అదనమాట. సో ఇలా నడుస్తూ ఉంది. ఇంతవరకు ఏంటంటే మేము ఈ సినిమాల్లో చెప్తూ ఉంటాం, ఒరే డబ్బులు తీసుకోవద్దు, మీరు పొలిటికల్ మీరు డబ్బులు ఇవ్వద్దు అని చెబుతుంటాం సినిమాల్లో సీన్స్లో. బట్ వినరు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ వీళ్ళే గెలిపించిన వాళ్ళే తిడుతుంటారు, ఓడించిన వాళ్ళే తిడుతుంటారు, ఓడించిన వాళ్ళు వాళ్ళకి ఎత్తారు, ఈసారి ఈ పార్టీకి ఎత్తాం, ఈ పార్టీ ఇలా. సో లైఫ్ లాంగ్ లీడర్గా నిలబడాలి. నేను ఇదే అనుకున్నాను, నేను ఇది చేస్తాను, ఇది ఇట్లా అనేది లీడర్స్ కావాలి కొంత. గతంలో 2014లో జనసేన అనే పార్టీ 13లో పెట్టి సపోర్ట్ చేశారు, పోటీ చేయకుండా. ఇద్దరు కలిసి పోటీ చేసి విన్ అయ్యారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు 2024లో కలుస్తున్నారు. దీనివల్ల జనంలో టీడీపీకి ఏమన్నా మైలేజా? పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం అంటే అది 100% మైలేజ్. పవన్ కళ్యాణ్ గారు కలవటం అనేది బలమేగా, అది వీకేం కాదు, అది బలమే. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పబ్లిక్ పరంగా కానీ ఫ్యాన్స్ పరంగా కానీ డిఫరెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ని మన అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫీల్ అవుతారు, తెలంగాణలో ఫీల్ అవ్వరు. అది అభిమానిగా హీరోలుగా మా హీరోని ఇక్కడ ఫీల్ అవుతారు, కానీ మా తెలంగాణ వాడు కాదనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే మా అనేది ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓటింగ్లో మన సపోర్టింగ్లో ప్లస్ అవ్వాలి, కానీ అక్కడ ప్లస్ అవుతుంది. ఆ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి.
కాదేంటంటే విపరీతమైన ప్రేమ ఆయనకి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల. కానీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి తేడా చూపిస్తారు. అది ఆ 2 విషయాలకు వచ్చేసరికి పార్టీకే ఇంపార్టెన్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. అంటే అక్కడ ఆయనకి మైనస్ జరుగుతూ ఉంది. అదే ఫ్యాన్స్, అదే క్రౌడ్, ఓటింగ్ అదే పడిందంటే ఎక్కడుంటాడు పవన్ కళ్యాణ్ గారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట అంటూ ఉంటాడు, నన్ను సీఎం అరవకండి, మీరు ఇట్లా అంటున్నారు, ఓట్లు ఇట్లా నాకు అంటాడు ఆయన. లైవ్లో అన్నారు గాజువాక మీటింగ్లో. అవును. గతంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జైసేన సినిమా తీశారు. అవును. మీరు లైవ్లో కూడా స్టేజ్ మీద చెప్పారు, పవన్ కళ్యాణ్ కోసం నేను ఈ సినిమా తీశాను. అవునండి. ఏదన్నా బాగా రీచ్ అయిందా పవన్ అంటే కళ్యాణ్? రీచ్ అవ్వడం అంటే జనరల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంచెం రీచ్ అయింది. మేమేంటంటే సినిమా మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, అప్పుడు చిరంజీవి గారి మీద కూడా తీసి అధినేత సినిమా, అలాగే ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద చేశాను. కానీ ఏంటంటే వాళ్ళ మెప్పు పొందాలనో లేకపోతే ఇంకొకటనో మనం చేయలేం. ఆనెస్ట్గా నేను కథం చేసుకున్నా, దీంట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి ఆయన గురించి మనం ఇలా చెబితే బాగుంటుందనే చేశా. అందువల్ల పైగా కరోనా టైం అది రీచ్ అవ్వాల. కరోనా టైం కావటం వల్ల రీచ్ అవ్వలేదు, పబ్లిక్ రీచ్ అవ్వాల సినిమా. లోకేష్ గారు గతంలో 2019లో పోటీ చేసినప్పుడు మంగళగిరిలో ఓడిపోయారు. చాలామంది అతన్ని ట్రోల్ చేశారు. తన వాకింగ్ స్టైల్ గురించి కానీ, బాడీ లాంగ్వేజ్ గురించి కానీ, మాట్లాడే మాట గురించి కానీ. అప్పుడున్న లోకేష్కి యువగలం పూర్తయిన తర్వాత నవశకం మీటింగ్లో మాట్లాడిన లోకేష్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? లోకేష్లో ఆ డిఫరెన్స్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే లోకేష్ పర్సనల్గా చాలా మంచి పిల్లాడు, చాలా మంచి డిసిప్లిన్ గల కుర్రాడు, బాగా చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పూర్తి యాక్టివ్ అయ్యాడు, అప్పుడు సగమే యాక్టివ్ అయ్యాడు. ఇదే డిఫరెన్స్ తప్ప లోకేష్ వ్యక్తిగా మంచోడు, మంచి తెలివిగలడు, మంచి బిజినెస్ మ్యాన్, చాలా మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిని ఫాల్ డౌన్ చేయటానికి, బురద జల్లటానికి పప్పు అంటారు. దేనిలో పప్పు? దేనిలో పప్పు? పప్పు అయితే ఈ లెవెల్ నాయకుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు నిప్పు అంటున్నారు కదా, అదే చెప్తున్నా. అదే పప్పు అంటారు, ముందు తెలుగు తెలుసుకో అంటారు. ఇతని కంటే ఎక్కువ ఎవరితో తెలుగు మాట్లాడతారంటే అవన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని మానసికంగా హర్ట్ చేయటం, బురజల్లటం, తప్పుగా మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే రాజకీయ పార్టీలో సహజం. సో అందువల్ల ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. లోకేష్ ఇవాళ జగన్ వైఎస్ రాజశేఖర్ గారు అబ్బాయి. మొన్నటి వరకు రాజశేఖర్ గారు ఉన్నంత వరకు అతను తెలియదు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వాట్ ఈజ్ జగన్, వైఎస్ జగన్ సీఎం అనిపించుకున్నారు. నెక్స్ట్ ఇదే లెవెల్ లోకేష్ తెచ్చుకుంటాడు. అందువల్ల అప్పుడు పప్పు అన్న వాళ్ళంతా మళ్ళీ అదే వాళ్ళతో సీఎం అంటారు. ఖచ్చితంగా అవి జరుగుతాయి, వస్తాయి. వాటికి ఏంటంటే కాలం, టైము ఇవన్నీ ఉంటాయి. ఈలోపు తను పబ్లిక్లో నమ్మకం తెచ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఆ రోజున జగన్ పాదయాత్ర చేసి తన మీద నమ్మకం తెచ్చుకున్నాడు. సో అలాగే తర్వాత రేపు లోకేష్ తెచ్చుకుంటాడు పబ్లిక్లో ఆ నమ్మకం. అట్లా ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు చూస్తున్నారు. అవును. చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్లో ఐటీ సెక్టార్ కానివ్వండి, వివిధ రకాల అభివృద్ధి కానివ్వండి. 2014 డివైడ్ అయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి జగన్ గారు అయ్యారు. 2 టర్మ్స్ 10 years అయింది. డెవలప్మెంట్ అనేది పూర్తిగా లేదు. నెక్స్ట్ మళ్ళీ 2024లో చంద్రబాబు గెలిస్తేనే అభివృద్ధి వచ్చిద్ది అనేది మోసధోరణి జనాల్లో వెళ్ళిపోయింది. ఉంది, అది ఉంది పబ్లిక్లో. ఆయన వస్తేనే డెవలప్మెంట్ ఉంటుందనేది ఉంది. ఖచ్చితంగా ఆయన వస్తేనే జరిగిద్ది. అది మీకు చంద్రబాబు నాయుడు గారితో మీకు ఏమైనా రిలేషన్ ఉందా? అంటే వ్యక్తిగతంగా నేను తెలుగుదేశం పార్టీ, ఈరోజు కూడా మా ఇంటి మీద తెలుగుదేశం జెండాని ఎగురుతూ ఉంటుంది, ఆ ఇష్టం. అంతేకాకుండా చంద్రబాబు గారు కూడా ఎప్పుడూ తప్పుగా కానీ వేరే ఇదిగా కానీ ఎప్పుడు ఆయన మీద అలాంటివి లేవు. సో అందువల్ల ఆయన పైగా డెవలప్మెంట్ అనేది ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చూపించాడు. తర్వాత ఆయన సీఎం అయినాక ఒక రాజధానిని ఏర్పాటు చేసి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ అనేది కొంచెం చూపించారు. సో ఒక వ్యక్తి
మంచి ఒక వ్యక్తి డెవలప్ తెలియాలంటే తర్వాత వ్యక్తి ఏంటని తెలియాలి. సో అది ఇప్పుడు పబ్లిక్ చూస్తూ ఉన్నారు. 2016 విజయవాడ టోల్ ప్లాజా పక్కన ప్లీనరీ, వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో నా తమ్ముడు అని చెప్పి పీకేని ఎంటర్టైన్ చేసి అందరిలో తీసుకొచ్చాడు, ఇతను నా తమ్ముడు. ఈరోజు 2 days బ్యాక్, 1 day బ్యాక్ లోకేష్తో పీకే ఉన్నాడు. అవును, ఎందుకని? పీకే కమర్షియల్. పీకే ఎవరికి వన్ సైడ్ పర్సన్ కాదు, ఈజ్ కమర్షియల్. మీరు డబ్బు ఇస్తే మీ దగ్గర పనిచేస్తాడు, మీకంటే ఎక్కువ డబ్బు ఇస్తే నా దగ్గర పనిచేస్తాడు, ఇంకోళ్ళు చేస్తే ఇంకోళ్ళ దగ్గర చేస్తాడు. ఇలా టర్న్, ఎందుకంటే ఐడియాలు ఇవ్వటమే తన జాబ్. ఇప్పుడు ఎందుకంటే సక్సెస్ అయినోడు నేను ఇచ్చేసానుగా లాస్ట్ టైం అనుకుంటాడు, మళ్ళీ సక్సెస్ లేని ఆడి ఇచ్చేసాడు కదా మేము ఎక్కువ ఇస్తామంటే మళ్ళీ ఇటు వెళ్తాడు. పీకే జాబ్ అది. లేకపోతే ఇప్పుడు సక్సెస్ అయినోడు ఎవడు పెట్టుకోడు, ఐడియా అవసరం లేదు, నేను సక్సెస్ అయి ఉన్నా నాకు ఎందుకు అవసరమే ఉంది, సక్సెస్లో లేని వాళ్ళకి కావాలి. సో అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే గతంలో జనం ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఓటేశారు, పీకే చెప్తే కాదు. ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చి పీకే పీకే ఒక్కడ వల్ల జరగదు. అది మెయిన్ జగన్ చేసుకుంది. అది జగన్ గారు కష్టపడ్డారు, వాళ్ళ నాన్న ఫాలోవర్స్ ఉన్నారు, హార్డ్ కోర్ ఉన్నారు, వైఎస్ఆర్లో చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, అది తప్పంటలేదు. అతను పడ్డ కష్టంతో చేసుకుంటూ వస్తే పీకే కూడా కొంచెం సలహాలు ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు తప్ప పీకే వాళ్ళ జాతకం మారితే 10 పార్టీ పక్కన పీకే ఉంటాడుగా. పైగా వీళ్ళు ఎవరు చేతకాని వాళ్ళు ఏం కాదు. జగన్ తెలియగలడే, చంద్రబాబు గారు తెలియగలవాళ్ళు, ఎవరు తక్కువ కాదు. ఒక వ్యక్తి ఫాలో అయినప్పుడు మాత్రం ఎందుకు ఫాలో అయ్యాను, సో నాకు ఒక సపోర్ట్ కావాలి అని సపోర్ట్ తీసుకుంటారు తప్ప చంద్రబాబు గారి కంటే తెలియగలడా పీకే? లేదు, కాదు. జగన్ కంటే తెలియగలడు పీకే? కాదు. ఫస్ట్ వాళ్ళ పార్టీ, వాళ్ళ విధానాలు, వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళకు ఒక ముద్ర, ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాతే వీళ్ళు అసింటప్పుడు ఏంటంటే హెల్ప్, కింద పడి లేచేటప్పుడు కర్ర సహాయం అంటారే అట్లా, అంతే పీకే. లేకపోతే పీకే వాళ్ళ జాతకాలు మారు, జనం నిర్ణయిస్తారు, పబ్లిక్కే నిర్ణయిస్తారు. అంతేకాకుండా జగన్ ఏంటంటే జగన్ గారు కొన్ని డెవలప్మెంట్ చేయలేదు, కానీ జగన్ పూర్ ఫ్యామిలీస్లో కొంచెం ఈ డబ్బు ఇచ్చేసి, ఇప్పుడు నేను ఏం చేసినా ఎవరు గుర్తుండదు, సో ఈ ఫ్యామిలీకి నేను ఇలా చేస్తే ఇలా ఇచ్చిన నవరత్న కాన్సెప్ట్ అనుకొని అది ఒక్కడే బాగా చేశాడు ఆయన. పబ్లిక్కి డబ్బులు ఇచ్చాడు, పిల్లలు చదువుకోవాలి, మీ పిల్లల చదువుకు ఉపయోగపడిందా, మీ దీనికి ఉపయోగపడిందా అనేది చేశాడు, కానీ దేశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని డెవలప్ చేయాలి. నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు కొంచెం ఆలోచనలో ఆయన ఏవైతే మేనిఫెస్టో పెట్టాడో వాటిని మాత్రం కరెక్ట్ చేశాడు, మిగతాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకోటి, సింహరాశి ఎవడైతే నాకేంటి, చివరి 20 సంవత్సరాల్లో రాజశేఖర్ గారు కొట్టిన 4 హిట్స్, గరుడ వేగ కానివ్వండి, కలికి కానివ్వండి, 2 మీవే ఉన్నాయి. మీకు రాజశేఖర్ గారికి గొడవ ఉందని పబ్లిక్లో టాక్ ఉంది. గొడవ అంటే అదేం లేదు, కానీ రాజశేఖర్ గారికి ఏంటంటే అప్పుడు అంకుశం అనేవాళ్ళు. రాజశేఖర్ అంటే అంకుశం ఏం సినిమా అనేవాళ్ళు. దాన్ని మర్చిపోయేలా చేసిన సినిమా సింహరాశి. రాజశేఖర్ గారికి అప్పటికి ఆఫ్టర్ సింహరాశి బిఫోర్, సింహరాశి ఆఫ్టర్ అనేది ఇప్పుడు. ఆ రోజు అంకుశం అనే చెప్పేవాళ్ళు రాజశేఖర్. ఇప్పుడు అవేవి చెప్పరు, సింహరాశి అంటారు రాజశేఖర్ అంటే. ఆ లెవెల్ హిట్ సినిమా అది. సో దాని తర్వాత ఎవడైతే నాకేంటి, ఆ తర్వాత అది ఆ లెవెల్ హిట్ పడింది. సో ఆ తర్వాత గరుడు వేగ చేశారు. ఆ గరుడు వేగ తర్వాత గోరింటాక్ అనే సినిమా కూడా నేను చెప్పి బలవంతంగా అది చేయండి, హిట్ అయిద్దని నేను చెప్పి చేయించిన సినిమా గోరింటాక్. ప్రతాప్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ని తీసుకెళ్ళి పెట్టింది నేను రాజశేఖర్ గారి దగ్గర. సో మా ఇద్దరి గొడవ ఏంటంటే, వాళ్ళకేంటంటే డైరెక్షన్ పిచ్చి. ఆ డైరెక్షన్ ఏంటంటే ఆ దానిలో ఏళ్ళు పెట్టి, తలబెట్టి, కాళ్ళు పెట్టి చేసేవాళ్ళు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందరూ ఒప్పుకునేవాళ్ళు కాదు. నేనేంటంటే కోటి రామకృష్ణ గారిలాగా ఆ రాజశేఖర్ని ఎలా చేయించాలో, రాజశేఖర్ మీద ఎలాంటి కథ నచ్చిద్దో, ఇలాంటి దాంట్లో నేను జడ్జిమెంట్ పరంగా బ్రహ్మాండంగా చేసుకెళ్తాను. సో అందువల్ల నా జడ్జిమెంట్కి వాల్యూ ఇస్తాడు. లాస్ట్లో ఏంటంటే వాళ్ళు డైరెక్షన్ చేశారు, ఒక్క సినిమా హిట్ లేదు వాళ్ళకి.
జీవిత, రాజశేఖర్ అని వేసుకుంటారు, కథలో పేర్లు వేసుకుంటారు, డైరెక్షన్లో పేర్లు వేసుకుంటారు. కానీ వాళ్ళకి సక్సెస్ లేదు, సక్సెస్ రాదు ఆ పేర్లతో. హీరోగా మాత్రం అయితే వచ్చింది రాజశేఖర్కి. హీరో అనే దాంట్లో ఉంటేనే వస్తుంది. ఇంకా దేనిలో ఉన్నా రాజశేఖర్ గారికి, జీవిత గారికి సక్సెస్ రాదు. ఎందుకంటే హీరోగా ఉన్నప్పుడు ఒకటే చేస్తారు. డైరెక్షన్ అనే దానికి, కథ అనే దానికి ఆ జడ్జిమెంట్ సరిపోతుంది. అందుకని సింహరాశి తర్వాత కంటిన్యూ 5-6 సినిమాలు పంపిస్తే నేను చేయనని రిటర్న్ పంపించాను. తర్వాత నేను ఒప్పుకొని చేసింది ఎవడైతే నాకేంటి. సో ఈ సక్సెస్ ఇతనికి వెళ్ళకూడదు, డైరెక్షన్ మనం పేరు వేసుకోవాలన్న దుర్బుద్ధితోటి వాళ్ళు కొంచెం గేమ్ ఆడి నన్ను ఇన్సల్ట్ చేసి ఇలాగా బిహేవ్ చేశారు. సో అలా చేయడం వల్ల నేనేంటంటే రాజశేఖర్ మీద నా ఫస్ట్ సినిమా హీరో, సో నేను మాట్లాడకూడదు, కానీ ఏదో పెద్దోడు తెలియ తప్పు చేశాడు. సో నాకు జ్ఞానం ఉంది మంచి చెడు అనే దగ్గర. సో అయినా కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసినా ఏమి చేసినా నేను ఎప్పుడు నోరు మెదపల రాజశేఖర్ గారి విషయంలో. ఎందుకంటే అది నా సంస్కారం, రాజశేఖర్ మీద ఉన్న అభిమానం. తర్వాత వాళ్ళు ఏంటంటే సముద్రానికి రాదు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను మాట్లాడటం మొదలుపెట్టాను. వాంటెడ్గా చేస్తున్నారనే దాంతో వాళ్ళు అన్న 4 సంవత్సరాల తర్వాత. సో అలాగా ఒక వ్యక్తి కష్టపడ్డ పేరును పాడు చేయాలని ట్రై చేసినప్పుడు నేను మాట్లాడటం మొదలుపెట్టాను. వీళ్ళ మైండ్ సెట్ ఇది. శేషు చేశారు, సత్యమేవ జయతే చేశారు, మళ్ళీ ఇంకేవో చేశారు సినిమాలు, 6-7 సినిమాలు చేశారు. ఒక్కటి కూడా ఇట్లేదు డైరెక్టర్లుగా. నాకున్నాయి డైరెక్టర్లుగా. సో అందువల్ల ఏంటంటే తెలియక ఒక్కోసారి మాట్లాడతారు, తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతాయి, అయ్యో అనవసరంగా మాట్లాడావు, అనవసరంగా తప్పు చేసామని తెలుసుకుంటారు. సో అందుకని ఏంటంటే వేస్ట్ డిస్కషన్ అనేది నేను పెట్టుకొని ఎప్పుడు మాట్లాడాల. తర్వాత తెలుసుకుని తర్వాత ఫీల్ అయితే తర్వాత అరే మనం తప్పు చేసాం, మళ్ళీ ఇలా చేసుకోకూడదని తెలుసుకుంటే దట్ ఈజ్ రైట్. మేము ఇంకా ఆ తప్పు చేస్తామంటే ఇక ఎవడేం చేయలేడు, నన్ను అయినా సరే ఆయన అయినా సరే. సో ఇదే గొడవ తప్పితే మా మధ్య వేరే ఏమీ లేదు పర్సనల్. ఇప్పుడు కూడా చక్కగా ఫోన్లో మాట్లాడుకుంటాం, ఎదురు పడితే ఏం సముద్రం ఎలా ఉన్నంటాడు, సార్ బాగున్నాను సార్ అంటాం. ఈ కానీ ఏంటంటే ఇప్పుడు కూడా ఎప్పుడు రాజశేఖర్ గారు అంటే నాకు అభిమానం ఉంటుంది. వ్యక్తిగా మంచోడు, వ్యక్తిగా ఆయన కానీ జీవిత గారు కానీ వ్యక్తిగా మంచోడు. ఆ సినిమా దగ్గర ఈ తలనొప్పి పోతుంది. వ్యక్తిగా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనుషులు ఇద్దరు, చాలా మంచోడు. సినిమా ఫీల్డ్కి రావాలి అని ఎప్పుడు అనుకున్నారు? మొదటి అవకాశం ఎలా వచ్చింది? నేను సినిమాల్లోకి రావాలని 5వ తరగతిలోనే అనుకున్నా. నేను 5th స్టాండర్డ్ చదివేటప్పుడే అనుకొని ఫస్ట్ అప్పుడు షోలే సినిమా చూసా. మా నాన్న షోలే సినిమా తీసుకెళ్ళాడు నన్ను. ఆ సినిమా చూసినప్పుడు ఆ విజువల్ అలా పడ్డాయి నా బ్రెయిన్లో. అట్లాగా అప్పుడే నాకు సినిమాల్లోకి వెళ్ళాలని ఏర్పడింది. ఇంకా అప్పుడు ఇక ఆ నుంచి ఇక 10th పూర్తి చేసుకొని సినిమాలోకి వచ్చాను. వచ్చి ఒక 12 సంవత్సరాలు ఫస్ట్ చెన్నై 12 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్ ఇలా వర్క్ చేసి 2001లో డైరెక్టర్ అయ్యా అనమాట. డైరెక్టర్ అయ్యి ఇప్పటికీ 23 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు కొడతాను. సార్ ఇంకా ఉండాలా? కథలు కొత్త కొత్తగా వస్తున్నాయి, నేను సోషల్ మెసేజే ఇస్తా అంటున్నారు. లవ్ సినిమా ఏదన్నా తీసే అవకాశం? కొత్తగా అంటే కథ అనే దానిలో కొత్త పాత లేదమ్మా. ట్రీట్మెంట్లోనే మంచిది. కథలు కొత్తగా అనేది పాయింట్ కొత్తగా ఉంటుంది. సో అది చేసే దాంట్లో ఉంటుంది తప్ప ప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇవి తప్పితే కథలు ఎప్పుడు ఒకటే. ఈ 360 డిగ్రీస్ దాటి వెళ్ళి ఎవరు చేసేది లేదు. సో ఏంటంటే ఒక్కొక్కసారి పట్టుకొని ఒక్కొక్క యాంగిల్ చేస్తూ ఉంటారు. సో అట్లాగా ఎప్పుడు కొత్త కథలే చేసుకొస్తున్నాం. మెసేజ్ అంటే ఓన్లీ మెసేజ్లు ఉండవు. ఆ టయానికి ఇప్పుడు సింహరాజ్ చేసాం, ఒక తల్లి గురించి చెప్పాం, ఒక సొసైటీకి ఇది అవసరం ఇవ్వాలి చెప్పాలి అని చెప్పాను. ఆ తర్వాత ఏం చేద్దామని చూశాను, ఒక అన్నా చెల్లెల రిలేషన్ గురించి చెప్పాలని చేశాను. ఆ సినిమా చూసి విడిపోయినోడు కలిశారు శివరామరాజు. ఆ తర్వాత రైతుల గురించి చెప్పాలి, ప్రతివాడు అన్నం తింటున్నాడు, ఆ రైతు డెవలప్ అవ్వడు అక్కడే ఉన్నాడు, ఈ విలువని చెప్పాలి అని చెప్పాను. ఒక మోటివేషన్ ఉంటుంది. అట్లాగా ఒక ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలనుకున్నాను, మహానంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే సొసైటీని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది ఎవడైతే నాకేంటి ఇట్లాగా కొన్ని కాన్సెప్ట్లు చేసుకొని చేసిందనమాట.
సో అట్లా కథలో ఒక మోటివేషన్ పెట్టుకొని చేస్తాం. అరే మన సినిమా చూస్తే రేపటి రోజున అరే మంచి కథ, భలే పాయింట్ చెప్పారు, ఇది నిజం కదా అనుకోవాలి తప్ప వేరేది అనుకోకూడదు. అవి ఎప్పుడు మంచి సినిమాలే, అవి ఎప్పుడూ మంచి సినిమాలే, దానికి కొత్త పాత ఏం లేదు. సో అలాగే తప్ప వేరే ఏం లేదు. బోయపాలెం అనే చిన్న గ్రామం నుంచి డైరెక్టర్ స్థాయికి వచ్చారు. మీ కుటుంబ నేపథ్యంలో 4 అన్నదమ్ములని విన్నాను. మొదటి శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ సముద్రారావు గారు, నెక్స్ట్ వేణుగోపాలరావు గారు, తర్వాత నెక్స్ట్ గోపాలకృష్ణ. మా సిస్టర్స్ 2 ఉన్నారు. 6 మొత్తం. 6 మొత్తం. 4 అని తెలుసుకున్నాను. 6. వాళ్ళ ఎట్లా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? శ్రీనివాసరావు గారు మా అన్నయ్య బాగున్నాడు. ఒక తమ్ముడు చనిపోయాడు, లెక్చరర్ తను. 3వ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు. మా సిస్టర్స్ 2, ఒక మా మేనమామ కొడుకు ఇచ్చాం మా చిన్న సిస్టర్ని, కృష్ణవేణి అమ్మాయి పేరు, సీను మా బావ పేరు. పెద్ద అమ్మాయి పేరు ఏంటంటే మా అమ్మాయి పేరు పెద్ద అమ్మాయి అని చెబుతాం, పెద్దది కాబట్టి. సో తను నూజెళ్ళపల్లి దగ్గరే ఇచ్చున్నాం అనమాట. హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ 6 మీ 6 ఫ్యామిలీల నుంచి మీ అబ్బాయిలు 2 కాక ఇంకెవరైనా మీ ఫీల్డ్లోకి వచ్చారా? ఎవరు రాల, మా పిల్లలు 2 వచ్చారు. కాకపోతే నా తమ్ముళ్ళు 2 కూడా ఏడమన్నా, మా తమ్ముడు మా పిన్ని కొడుకు వాళ్ళిద్దరు, సురేష్ గోపి 2 నాతో ఉన్నారు. బ్రహ్మయ్య అని మా వైఫ్ తరపు మావాడు, ఇట్లా వీళ్ళే ఉన్నారు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ పాలిటిక్స్ గురించి, నెక్స్ట్ ఎవరు వస్తే ఇద్దరిలో బాగుంటుంది? 2, రాజశేఖర్ రెడ్డి అంత హైప్ని జగన్మోహన్ రెడ్డి అందుకున్నాడా? అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇంకా టైం పట్టింది రావాలి, ఇంకా కొంచెం టైం ఉంది, అంతే, టైం ఉంటుంది. ఓకే సార్, మీరు తీసిన సినిమాల్లో పార్ట్ 2గా దేన్నైనా ప్లాన్ చేశారా? అంటే పార్ట్ 2గా చేసుకోవడానికి నా సినిమాలు చాలా ఉన్నాయి. సింహరాజ్ పార్ట్ 2 చేయొచ్చు, ఎవడైతే నాకేంటి పార్ట్ 2 చేయొచ్చు, శివరామరాజు పార్ట్ 2 చేయొచ్చు, ఏంటి మళ్ళీ పంచాక్షరి పార్ట్ 2 చేయొచ్చు. ఇట్లా ఉన్నాయి, 5-6 సినిమాలు ఉన్నాయి పార్ట్ 2 చేసుకోవడం. మహానంది ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే అటు దగ్గర హీరో మళ్ళీ పార్ట్ 2 అంటే అదే హీరోతో చేయాలి. సో అలాంటి చేయాలి. సో అవన్నీ వచ్చినప్పుడు చూద్దాం. కాకపోతే ఇప్పుడు చేసే వాటిలో చేస్తాను, ఇప్పుడు వచ్చే సినిమాల్లో పార్ట్ 2 చేస్తాను, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు వచ్చే సినిమాల్లో చేస్తాను. అది వరదరాజు గోవిందం అవ్వచ్చు, రామ్ జన్మభూమి అవ్వచ్చు, పంచాక్షరి 2 అవ్వచ్చు, ఇట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.